తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించింది. ఇదే నీళ్ళే ఈ దుఃఖము ఈ బాధ మొత్తాన్ని ఈ 10 ఏళ్లలో అడ్రస్ చేయగలంటే పర్ఫెక్ట్గా. నాకైతే ఒక 70-80% సంతృప్తి ఉంది. ఎందుకు ఉంది అంటే కేసీఆర్ గారికి నేనైనా జయశంకర్ గారైనా అప్పుడున్న ఉద్యమ నాయకులైనా ఇన్నయ్య గారైనా తెలంగాణ గోసను ఆయనకు అర్థం చేయించడంలో మేము సక్సెస్ అయినాం. తెలంగాణ అవసరాన్ని ఆయనకు చెప్పడంలో సక్సెస్ అయినాం. తెలంగాణ సెల్ఫ్ సస్టైన్ ఎట్లయితుందో చెప్పడంలో సక్సెస్ అయినాం. తెలంగాణ ఎట్లా వస్తుందో రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినాం. తెలంగాణ కోసం ఒక పార్టీని రూపకల్పన చేయడంలో మా బుర్రలు ఉన్నాయి. తెలంగాణ ఎజెండా మీదకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మాటలతోని ప్రజల్లో కదలిక తీసుకురావడంలో మేము ప్రత్యక్ష సాక్షులం, భాగస్వాములం. అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్లకు గురైంది. ఇంకొకరితో కాకపోయేది. అది కేసీఆర్ కాకుండా మరో వ్యక్తి అక్కడ ఉంటే ఆ తెలంగాణ ఉద్యమం ఆ స్థాయికి చేరుతుందని మాత్రం నేను అనుకోను. ఎన్ని ప్రలోభాలు! ఆయనకు గవర్నర్ ఇస్తామని ఎన్డీఏ చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఉండే అప్పుడు, ఎన్టీ రామారావు తర్వాత ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు, దేవగౌడ ప్రధాని, వాజ్పేయి ప్రధాని, ఐకే గుజరాల్ ప్రధాని. ఆ టైంలో కేరళ గవర్నర్ ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి ఇస్తాం, లేదంటే నువ్వు ఏ పోర్ట్ఫోలియో కావాలంటే ఆ పోర్ట్ఫోలియో ఇస్తాం, తెలుగుదేశంలో మళ్ళీ రమ్మని. ఆయన ఉపసభాపతిగా ఉన్నాడు కానీ పార్టీ పెడుతున్నాడు అనేది మెసేజ్ పోయింది. చాలా ప్రయత్నాలు జరిగినాయి. లాస్ట్కి ఏంటంటే కేసీఆర్ గారు దేనికి లొంగకుండా, సరే ఆయనకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తెలుగుదేశంలో అవమానం జరిగింది కాబట్టి ప్రేరణ అక్కడి నుంచే రావచ్చు. ఉచన ఏదన్నా ఒక ఫైర్ లేకుండా రాకెట్ పైకి పోదు. కేసీఆర్కు ఒక ఫైర్ ఉంది. ఏంటంటే ఆయన ఎట్లా తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలో రోడ్ మ్యాప్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన బ్రెయిన్ చైల్డ్స్. ఇవన్నీ వాడుకొని మంత్రి పదవి ఇవ్వకుండా వదిలేశాడు చంద్రబాబు నాయుడు. అది ఆయనకి ఇచ్చిన ఫైర్. నాకెట్లా వచ్చింది ఫైర్? ఒక ఆంధ్ర మేజిస్ట్రేట్ నన్ను అవమానం చేసిండు. అవునా? దానివల్ల నేను సుప్రీంకోర్టు దాకా పోయి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కొని హైకోర్టులో 3 నెలలు శిక్ష పడి బెయిల్ తీసుకొని జైలు పోకుండా కపిల్ సిబాల్ చేతుల నుంచి నేను బయటపడ్డా. సుప్రీంకోర్టులో 2003లో 7 ఏళ్ళు కొట్లాను నేను ఆ కేసు. అంటే ఒక ఆంధ్ర మేజిస్ట్రేట్ తెలంగాణలో ఎందుకు ఉండాలనేది జయశంకర్ గారి దగ్గర పోయి ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న. అంటే తెలంగాణ వస్తే ఆంధ్ర మేజిస్ట్రేట్ ఉండరు, తెలంగాణ మేజిస్ట్రేట్ ఉండరు అని చెప్పాడు. సో అటువంటి వాళ్ళు ఉండొద్దని చెప్పి అట్లా ఫైర్ నాకు వచ్చింది, మీకు వచ్చింది. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు ఫస్ట్ ప్రయారిటీ వాటర్కి ఇచ్చాడు. ఉద్యమకాలం అంతా కూడా జలసాధన ఉద్యమం ప్రపంచ చరిత్రలో 40 రోజుల పాటు ఒకే ఇష్యూ తీసుకొని నిరాటంకంగా ఒక ఉద్యమం జరిగిందంటే ఆ తెలంగాణ జలసాధన ఉద్యమం. అది నవంబర్ 25, 2002 నవంబర్ 25 స్టార్ట్ అయ్యి నవంబర్ 3 జనవరి 6 నాడు 10 లక్షల మందితోని పరేడ్ గ్రౌండ్లో విజయవంతంగా జరిగింది ఆ ఉద్యమం. ఆ మేధా పట్కర్ వచ్చారు దానికి, తర్వాత ముఫ్తీ సయీద్ మహమ్మద్, తర్వాత రామ్ విలాస్ పాస్వాన్, తర్వాత రామస్వామి తమిళనాడు నుంచి అనే మినిస్టర్ ఉండే. ఇట్లా చాలామంది మొదటిసారి తెలంగాణ ఉద్యమాన్ని చూడడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేంటి అంటే తెలంగాణ జలసాధన ఉద్యమం. కేసీఆర్ గారి మాటలు అప్పుడు నేనే రాశాను ఆయనకు, వాటిని ఎలాబొరేట్ చేసుకొని ఆయన స్పీచ్ ఇచ్చాడు. అది రికార్డ్ చేశాం. 3 గంటల రాత్రి సానా యాదిరెడ్డి గారి స్టూడియోకి వచ్చి రికార్డ్ చేశాడు. ఒక్కొక్క మాట తూటాలాగా పోయింది. అది కొన్ని వేల క్యాసెట్లలో ఒక 8-10 పాటలు రాయించాం. మళ్ళా ఆ పాటలు రాయించడానికి రాత్రిపూట 3 రాత్రులు కూర్చున్నారు కేసీఆర్ గారు. ఈ గోరటి వెంకన్నతోని, గూడ అంజయ్యతో చనిపోయాడు ఆయన. తర్వాత ఇదే అందేశ్రీ గారితోని, మిఠపల్లి సురేందరు, రస్మయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. నీళ్ళ గోస ఎట్లా ఉంటుంది అనేది. సో పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమీ లేకపోయే, తలాపున పారుతుంది గోదారి, నీచేను నీచెల్క ఎడారి, ఇట్లాంటి సదాశివుడు రాసిన పాట అది. ఈ పాటలన్నీ కూడా కేసీఆర్ గారు రాయించారు. గోరటి వెంకన్న రాసిన, అంతకుముందే రాసిన కంపతారు సెట్లు కొట్టి సేతాన వేడుందిరా, పల్లె కన్నీరు పెడుతుంది, అది వరకు కాంగ్రెస్ వాడుకున్నది ఆ పాటను. ఇవన్నిటిని మళ్ళీ తీసుకొచ్చాం మేము. పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే విమలక్క పాట. అట్లా ఇదొక రూపం తీసుకొచ్చాక కేసీఆర్ గారి మనసులోనే కాదు, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన ప్రతి మనిషి లోపల ఆ నీళ్ళ గోసాన్ని కనబడ. అందుకే 69 ఉద్యమం కానీ
54లో తెలంగాణ ఉద్యమం కానీ అది ఎక్కువ చర్చ జరగలేదు. మీతో నేను ఒక ఎపిసోడ్ చేస్తా. తెలంగాణ ప్రజలకు 1954-56 మధ్య ఎంత పెద్ద ఉద్యమం వచ్చిందో ఇప్పుడు ఎవరికి తెలియదు. నా పుస్తకంలో కొంత రాశాను నేను. నాన్ముల్కి గోబ్యాక్ ఏమో 52లో వచ్చింది. నేను చెప్పేది ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని చెప్పి పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో కానీ 69 ఉద్యమంలో కానీ విద్యార్థులు ఫస్ట్ పాల్గొన్నారు, ఉద్యోగస్తులు తర్వాత పాల్గొన్నారు. గ్రామాలలో పెద్ద కదలిక లేదు, అప్పుడు టీవీలు లేవు. ఒక విద్యార్థులు మాత్రమే. నేను విద్యార్థిగా 7వ తరగతి 8వ తరగతిలో 69 ఉద్యమంలో నేను పాల్గొన్నాను. అయితే ఇట్లా ఈసారి మాత్రం విద్యార్థులు ఉద్యోగులు పక్కకు వెళ్ళి రైతులు ముందుకు వచ్చారు. సూర్యాపేటలో మీటింగ్ పెడితే మొట్టమొదటిసారి 20 నుంచి 30 వేల మంది రైతులు వచ్చారు. అంటే కరువు అనేది ఈ కఠోరమైన. నేను ఒకసారి నాగర్ కర్నూలు బస్సు ఎక్కిన కూర్చాను, మీ ఊరు 98లో. రైతు కూర్చున్నాడు నా పక్కన ముసలాయనే. ఎట్లున్నాయో పంటలు అన్నా. ఏ కాలం అయితే లేదు కదా అన్నాడు. అంటే కాలం కాకపోతేనే పంటలు పండుతలేవా అన్న. మరి ఎట్లా పడితే వానలు పడింది మా అంతా చెరువుల కింద కదా, వానలు పడింది ఎట్లా పడుతుంది అన్నాడు. కృష్ణానది ఎంత దూరం ఉంటుంది మీకు అన్న. ఎంత 3 మైళ్ళు ఉంటుంది అన్నాడు. మరి కృష్ణానదిలో నీళ్ళు పోతానే అన్న. పోతానే కదా. మరి నీ ఊరికి అవి రావా? నువ్వు మోటార్ పెడితే నీ పొలాలకు రావా? అంటే పక్కన ఉంటే వస్తాయి కానీ 3 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంది కదా, ఎట్లా వస్తాయి? అంటే సర్కారు ఇంకా లిఫ్ట్ పెడితే రావా? వస్తాయి కానీ ఎవడు అడగాలి? మా నాయకులకు అంత సోయి ఉన్నదా? అంటే మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ ఏమనుకున్నారంటే కాలం అయితే లేదు, నీళ్ళు వస్తలేవు అనుకున్నారు. కానీ కేసీఆర్ వచ్చినాక గలగల గోదావరి తరలిపోతున్నది, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్నది, వాటి మీద బ్యారేజీలు కట్టాలి, ఆ నీళ్ళని మనకి ఇవ్వాలి, ఎత్తు లేపాలి. ఈ వాదనకు బలం చేకూర్చింది కేసీఆర్. నరన జీర్ణించకపోయింది ఆయనకు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, ఈ 4 అంశాల మీద ఇప్పుడు నేను చెప్తాను. మనం నీళ్ళ విషయం మన కళ్ళ ముందు కనబడింది. దాని కాళేశ్వరం కానీ పాలమూరు ఒకటి చెప్పాను నీకు. ఫస్ట్ ఏమన్నాడు ఆయనే? 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అన్నాడు. పెద్ద పెద్ద ఓడింగులు పెట్టారు, గుర్తుంది. లాస్ట్కి ఏమన్నాడంటే 1 కోటి ఎకరాలు కాదు, తెలంగాణలో పంట పండే ప్రతి భూమికి నీళ్ళు ఇస్తా అన్నాడు. 1,35,00,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో ఆయన ముందర పెద్ద స్క్రీన్ ఉంటుంది, అంటే చాలా పెద్దది. ఇప్పుడు ఈ టీవీలు ఉంటాయి కదా, పెద్ద టీవీలు, వాటితో 10 రెట్లు ఉంటుంది అది. ఆ టీవీలల్లో ఆయన బాగా ఐటీలో పర్ఫెక్ట్ అయ్యండి ఆయన. ఈ మన అప్పుడు గూగుల్ ఎర్త్ ఉండేది, ఆ గూగుల్ ఎర్త్లో తెలంగాణను వేసుకొని మౌస్తోని ఎక్కడ లోయ ఉన్నది, ఎక్కడ ఎత్తు ఉన్నది, ఎప్పటి నుంచి తెలుసా ఇది? 2004 నుంచి. ఆయన కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి పర్ఫెక్ట్ అయ్యింది. ఇంజనీర్లకు కూడా తెలియదు ఎక్కడ వాగుంటుంది, ఎక్కడ ఒర్రి ఉంటుంది, ఏం తెలియదు. అట్లా పర్ఫెక్ట్ అయ్యి మైండ్లో బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. కేసీఆర్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన ఏ ఊరికి పోయినా కూడా పేరు పెట్టి పలకరిస్తాడు. నేను అడిగిన ఒకసారి, సార్ మీరు ఒక 10,000 పేర్లు గుర్తుపెట్టుకుంటారా అన్న. సిద్దిపేట జిల్లా 10,000 ఉన్నాయా నా మైండ్లో, నువ్వు ఏ ఊరు తీసుకపో 10 మందిని నేను పేరు పెట్టి పిలుస్తా. తెలంగాణ మొత్తంలో 10,000 ఏంది, 50,000 మంది పేర్లు గుర్తుంటాయి నాకు అన్నాడు. ఒకటి మెమరీ పవర్. రెండవది ఏదైనా ఒక సమస్య పరిష్కారం వెతకడంలో మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచించగానే మన మైండ్లో వేరే థాట్ వస్తుంది. రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి కదా, అది ఏకాగ్రత ఉండదు మనకు. కానీ కేసీఆర్ నిమిషాలు, గంటలు, రోజులు ఒకటే దాని మీద ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా ఆలోచించినప్పుడు అది స్పిరిచువల్ అంటాను నేను, అందుకే దాన్ని. అదొక మెడిటేషన్ చేసే వాళ్ళకే ఆ పవర్స్ వస్తాయి. సో ఆయన అట్లా చేయడం వల్ల చాలా సమస్యలకు ఆయన పరిష్కారం కనుగొన్నాడు. తెలంగాణలో ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి. ఈ రాజశేఖర రెడ్డికి ఆలోచన లేకపోవడం వల్ల ప్రాణహిత నుంచి చేవెళ్ళకు నీళ్ళు తీసుకొస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చేసిండు? చేవెళ్ళ అనేది కృష్ణా బేసిన్లో ఉంది, హైదరాబాద్ అనేది కృష్ణా బేసిన్లో ఉంది. వాళ్ళకి కృష్ణా నీళ్ళే ఇవ్వాలి, గోదావరి నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు నీళ్ళని తీసుకుపోవడం ఎందుకని చెప్పి మెటిక్యులస్గా చేవెళ్ళను కట్ చేసిండు. 3 లక్షల ఎకరాలకు కోడంగల్ దాకా పాలమూరు రంగారెడ్డి పథకం పెట్టారు. జూరాల నుంచి పాలమూరుకు నీళ్ళు ఇవ్వడానికి సర్వే చేశారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో. కేసీఆర్ వచ్చి రీడిజైనింగ్ చేశాడు. జూరాల నుంచి వద్దు, కాళేశ్వరం నుంచి కావాలన్నాడు. ఎందుకన్నాడంటే జూరాల మీద నెట్టెంపాడుకు మనం 2 లక్షలు ఇవ్వాలి, భీమాకు 2,50,000 ఎకరాలు ఇవ్వాలి, జూరాలకు 1,01,000కి ఇవ్వాలి. అంటే ఈ 4.5 + 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే జూరాల కెపాసిటీ మనకు 11 TMCకి రిజర్వాయర్ పెట్టుకోవాలనుకున్నాం. రాయచూరు మునుగుతుంది. ఆల్రెడీ కంపెన్సేషన్ పే చేసాక కూడా
రాయచూరు నీళ్లు పోతున్నాయి. అందుకని దాన్ని 8-9 టీఎంసీలకు తగ్గించుకున్నాం. ఈ ప్రవాహం నుంచే నీళ్ళు తీసుకోవాలి. అంటే జూరాల ఆయకట్టుకే 17 టీఎంసీల నీళ్ళు కావాలి, 17.84 దాని ఆయకట్టు. మరి ఈ 5,50,000 ఎకరాలకు అక్కడి నుంచి నీళ్ళు ఎట్టొస్తాయి? నెట్టంపాడు కష్టమైంది, భీమా కష్టమవుతుంది. శ్రీశైలంలో అయితే 200 పైన టీఎంసీల నీళ్లు ఉంటాయి. పోతిరెడ్డిపాడు పెట్టి వాడు తవ్వకపోతున్నారు. మనం ఎందుకు తీసుకపోవద్దు? అంటే ఎందుకు రీడిజైనింగ్ అవసరమైందని చెప్తున్నా. మళ్ళీ ఈ ఆలోచనలు లేని, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఇంజనీర్ లేడు. అక్కడికి వస్తాను. ఒకటే నిమిషం. పాలమూరు రంగారెడ్డి గారిని మొన్న కన్సల్టెంట్గా పెట్టారు. పాపం దురదృష్టవశాత్తు ఆర్డర్ వచ్చినాక 2 రోజులకు చనిపోయాడు ఆయన. ఇంకా ఆర్డర్ తీసుకోలేదు, జాయిన్ కాలేదు. అంటే ఆయన ఇవాళ ఐజ్ ఆఫ్ నౌ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ తప్ప ఒక్క ఇరిగేషన్ అడ్వైజర్ కూడా లేడు ఆయనకు. వీళ్ళు తెలియక మళ్ళీ జూరాలు అన్నారు అనుకో, మొత్తం పాలమూరు రంగారెడ్డి వ్యవస్థకు పోతుంది. అంటే రీడిజైనింగ్ కేసీఆర్ చేసింది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, చీనాలని తీసేస్తున్నాడు కదా, అట్లనే కేసీఆర్ చేసిన ఈ అలైన్మెంట్ అంతా నేను మారుస్తాను అన్నాడు అనుకో, ఆ తెలంగాణకు శాపం అవుతుంది బుచ్చన్న, చాలా నష్టం అవుతుంది. అయితే కేసీఆర్ చేసిన గొప్ప ఏంటంటే 45 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండే కాడ 3 కోట్ల వడ్లు పండేటట్టు చేశాడు. కేవలం 16 లక్షల ఎకరాలకే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వచ్చే కాడ, ఈవెన్ తెలంగాణ వచ్చినాక కూడా మొదటి 3 ఏళ్లలో 86% బావులు బోర్ల కిందనే సాగైంది. అయితే ఆయన మార్చండి ఈ వ్యవస్థను, తలరాత మార్చండు. మొత్తం దాదాపు ఇవాళ 85 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చినట్టు చేశాడు. అది ఒక గొప్ప అద్భుతం. దాన్నే కొనలేము మహాప్రభు అంటున్నారు కదా. అయితే నీళ్ళ గురించి చాలా చర్చ జరిగింది కాబట్టి ఇంకా ఫర్దర్గా నేను పోను. బట్ ఆయన రీడిజైనింగ్ చేసిన అన్నీ కూడా నేను ధృవీకరిస్తున్నా. ఒక వాటర్ ఎక్స్పర్ట్గా ఎక్సలెంట్ డిసిషన్స్ అవి మార్చకూడదు, వాటిని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ నిధులు నియామకాల మీద మాట్లాడారు. నిధులు ఏంటంటే ఆ సింపుల్, తెలంగాణ ఎప్పుడైతే వేరైందో ఒక్క పైసా కూడా ఆంధ్రకు పోదు కదా, పోదు. అది ఆటోమేటిక్గా సమస్య పరిష్కారమైంది. కానీ కేసీఆర్ గొప్పతనం ఏంటంటే 59,000 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణను 2 లక్షల కోట్లకు పైన దాటించాడు.